Hello guys. So today with us Sri Divya. సో ఎంబీఏ ఫినాన్స్లో కంప్లీట్ చేసి కానీ బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫినాన్స్ అండ్ అకౌంటింగ్లో మాత్రమే జాబ్ కావాలన్న ఉద్దేశంతో తనకు వచ్చిన ఒక మంచి ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసుకొని ఎస్వి ప్రొఫెషనల్ని అప్రోచ్ అయ్యింది. సో తన జర్నీ ఎలా సాగింది, అలాగే బీఎస్సీ వాళ్ళకి కూడా అంటే బీఎస్సీ విత్ ఎంబీఏ చేసి బీటెక్ విత్ ఎంబీఏ చేసిన వాళ్ళకి కూడా ఫినాన్స్ అండ్ అకౌంటింగ్లో జాబ్స్ వస్తాయా అనే దానికి తను బెస్ట్ ఎగ్జాంపుల్. తన ఎగ్జాంపుల్ ఎలా సక్సెస్ అయ్యిందనేది చూద్దాం. సో పేరు శ్రీదివ్య సార్. నేను 2025 అనురాగ్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాను. అక్కడ నాకు జాబ్ వచ్చింది, కానీ నా రిలేటెడ్ రోల్ కాదు సార్. సో నేను నా రిలేటెడ్ చదువుకున్న రోల్లోనే ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ దాంట్లోనే కావాలని ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను జాబ్ రీసెర్చ్ అన్ని ట్రై చేశాను సార్. కాకపోతే నేను అంటే నాకు స్కిల్స్ అంటే అకౌంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి స్కిల్స్ నేను ఇంకా బూస్టప్ చేసుకోవాలి అని అర్థమైంది. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అవి బయట ట్రై చేశాను, కాకపోతే లైక్ అవి వేరే ఉండేవి సార్. సో నాకు జెన్యూన్ అనిపించలేదు. తర్వాత లైక్ ఎస్వి ప్రొఫెషనల్స్ వాళ్ళ సోషల్ మీడియా త్రూ చూసాను, కనుక్కున్నాను. సో జాయిన్ అవ్వాలి అని అనిపించింది. సో జాయిన్ అయిన తర్వాత దిస్ ఇస్ అ గేమ్ చేంజర్, సింప్లీ గేమ్ చేంజర్. ఎందుకు అంటే నేను ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మొత్తం అంటే ఎంబీఏలో నాకు కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కాకపోతే అది బుకిష్ నాలెడ్జ్. కానీ నేను అనుకునేది ఏంటంటే ఏది నేర్చుకున్నా సరే మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చెప్పే మెథడాలజీ కానీ ఇంటరాక్టివ్ మెథడాలజీ కానీ ఒక వర్డ్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్స్, దాని ఎందుకు అలా వచ్చింది అనేది డీటెయిల్ గా చెప్పడం వల్ల ఇన్ డెప్త్ గా తెలవడం వల్ల మనకి సబ్జెక్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాంతో పాటు వాళ్ళ మాక్ ఇంటర్వ్యూస్ కానీ మన పర్ఫార్మెన్స్ కానీ రెండు ఉంటేనే లైక్ సక్సెస్ ఉంటుంది. సో మన పర్ఫార్మెన్స్, వాళ్ళ హార్డ్ వర్క్, ఇంకా ఆపర్చునిటీస్ మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాము అనే దాన్ని బట్టే ఉంటుంది. 3 ఆఫర్స్ వచ్చాయి సార్. లైక్ కాగ్నిజెంట్ కి, ఫెడెక్స్ కి షార్ట్ లిస్ట్ అయ్యాను. హెచ్సిఏ లో నాకు ఆఫర్ వచ్చింది. గ్రేట్ అమ్మా, గ్రేట్. ఫర్ ద మెంటర్స్ ఎస్పెషల్లీ సుధీర్ సార్. అయ్యో లేదమ్మా, సో దట్ ఈస్ రియల్లీ మేము ఒక ఎట్లా చెప్తున్నా కదా 50 to 60% సపోర్ట్ చేయగలుగుతాం. స్టూడెంట్ సపోర్ట్ లేకుండా సక్సెస్ అనేది రాదు. సో అందుకే బీకామ్ ఆర్ ఎంబీఏ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎస్వి ప్రొఫెషనల్ ఈజ్ వెల్కమింగ్ యూ దట్ లైక్ న్యూ బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో మార్కెట్ లైక్ ప్రజెంట్ ఫ్రమ్ టిల్ ఇప్పుడు మనకు లైక్ సో జూలైలో స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు డిసెంబర్ వరకు. సో ఓవరాల్గా సో మనకి ఇక్కడ రెగ్యులర్గా బ్యాచెస్ రన్ అవుతాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా మీరు ఎన్రోల్ అవ్వండి. సో లైక్ శ్రీదివ్య సో జెన్యున్గా తన ఎక్స్పీరియన్స్ చూసారు, ఒక 3 కంపెనీస్లో సెలెక్ట్ అయింది. సో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, సో తను ఇంటరాక్ట్ అవ్వాలన్నా వీఆర్ ఆల్వేస్ విత్ యూ. సో గుడ్ లక్ అమ్మ, మంచిగా చేసుకోండి, గ్రో అవ్వండి. ఆల్ ద బెస్ట్.